హాయ్ అండి. ఈ ఎండాకాలంలో ఒంట్లో వేడిని తగ్గించి ఇట్టే నీరసాన్ని తగ్గించే పుచ్చకాయ జ్యూస్ కేవలం 2 మినిట్స్‌లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ జార్‌లోకి పుచ్చకాయ ముక్కలు నీట్‌గా కట్ చేసుకొని వేసుకోండి. నేను విత్తనాలతో సహా వేస్తున్నానండి. కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు మీరు. 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా స్ట్రైనర్‌లోకి జల్లించుకోండి. గుజ్జుతో సహా పడేలాగా జ్యూస్‌లోకి స్పూన్‌తో మిక్స్ చేసుకుంటూ జల్లించుకోండి. నీట్‌గా మనకి గుజ్జులో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ అరబద్ద నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోవాలండి. కావాలనుకుంటే పుదీనా ఆకులైనా వేసుకోవచ్చు. నేను 10 నిమిషాల ముందే 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని అర గ్లాస్ వాటర్లో నానపెట్టుకున్నానండి. సర్వింగ్ గ్లాసెస్లో ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఈ నానపెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ కూడా ఈ గ్లాసుల్లోకి వేసుకొని పైన సబ్జా గింజలు కానీ పుదీనా ఆకులు కానీ ఇలా పుచ్చకాయ ముక్కలతో కానీ నీట్గా సర్వ్ చేసుకోండి. ఇంట్రెస్ట్గా తాగబుద్ధి అవుతుందండి. చల్లగా మనకి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.